కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వరలక్ష్మి పేరు పెట్టుకున్న అందరూ ఇండస్ట్రీని రూల్ చేశారు. అవును, నిజమే. వాళ్ళ పరిమితికి మించి కూడా చేశారు. అవును. కొన్ని వందల సినిమాలు కాంబినేషన్స్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే నేను జీ వరలక్ష్మి గారితో చేశాను, పిఆర్ వరలక్ష్మి గారితో చేశాను. ఈ ఒక్క శరత్ కుమార్ వరలక్ష్మి గారితో మాత్రం చేయాల. నాకు బాగా గుర్తు మేడం, అందాల రాముడు కదా ఫస్ట్ మూవీ. అవును. ఏడవకు ఏడవకు ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర బందర. నాగేశ్వరరావు గారు ఎత్తుకొని మరి ఇంత ఉంటారు అప్పుడు కరెక్ట్. ఎలా అనిపిస్తుంది మేడం ఈ జర్నీ చూసినప్పుడు? 50 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇప్పటికి 50 years అమ్మాయిలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. జర్నీ అంటే నాకు మొత్తం నా పసితనం, దాని తర్వాత కొంచెం ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అన్నీ నాకు సినీ ఫీల్డే. దాంట్లో డిఫరెన్స్ అనేది నాకేం తెలియట్లేదు. కొంతమందికి ప్రీ స్కూల్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, పిహెచ్డీలు అలా చేస్తారు. మనం పిహెచ్డి లెవెల్లో ఉన్నాం అనిపిస్తుంది ఫీల్డ్లో, అంతే, వేరేం లేదు. అవి అటేమో కానీ దీంట్లో మాత్రం మనం అన్ని స్కూలింగ్స్ చేసి వచ్చాం. డాక్టరేట్ వరకు ఇక్కడే చేసేసారు. మేబీ ఇంకా డాక్టరేట్ చేయలేదు, చదువుకుంటూ ఉండాలి. ఏంటంటే ఫీల్డ్ అనేది వచ్చి ఇంకా నేర్పుతుంది, ఇంకా నేర్చుకోవాలి. ఇక్కడికి స్టాప్ అనేది అంతా ఏం లేదు. కొత్తగా ఇంకా ఏమేమో వస్తున్నాయి, ఇంకా నేర్చుకోవాలని. వాటన్నిటికీ ఒక డిగ్రీ రాగానే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆర్టిస్టులకు మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా సాధించాలి, ఇంకా అప్రిషియేషన్ కావాలి అని ఒక ఆశ అలా ఉంటూనే ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఒక క్లాప్కి ఒక 10 రెట్లు బలం వస్తుంది. అలాగే ఒక మాటకి 100 ఏళ్ళు ఇంకా వచ్చి బ్రతకాలనిపిస్తుంది. అలాగే ఒక్క సినిమా హిట్ అయిందంటే దాంట్లో మనల్ని చూసి చెల్లి అని కానీ తల్లి అని కానీ అంటుంటే అదొక ఫీలింగ్. అది వచ్చి మన సంసార జీవితంలో కూడా అలా దొరకదు అనుకుంటున్నాను. అవునవును. అండ్ దట్ వరలక్ష్మి గారు అనగానే ఏ వరలక్ష్మి అనేది ఎక్కువైపోతుంది సర్చ్ గూగుల్లో కూడా. అవునవును. ఇప్పుడంటే వరలక్ష్మి శరత్ కుమార్ కొంచెం లీడ్లో ఉన్నారు కాబట్టి టక్కన ఫస్ట్ ఆమె వస్తుంది. అవును. మీకు వరలక్ష్మి గారు అంటే అప్పుల్లో ఎక్కువ ఏంటి మీకు ఐడెంటిటీ ఇదేనా? నాకు బేబీ వరలక్ష్మి ఎక్కువ ఐడెంటిటీ. ఎందుకంటే నాకు ఎక్కువ ఫేమస్ జీవన్ జ్యోతి అలాంటి పిక్చర్ల నుంచి నన్ను శంకరాభరణం అప్పటి నుంచే వచ్చి ఫస్ట్ బేబీ వరలక్ష్మి అనేవాళ్ళు, తర్వాత శంకరాభరణం వరలక్ష్మి అనేవాళ్ళు, తర్వాత చెల్లి అంటే వరలక్ష్మి ఎవరంటే చెల్లి. దాని తర్వాత ఎవరు ఇంకా తెలియదు. కొంచెం మన సినీ ఫీల్డ్ వరకు అందరికీ తెలుస్తుంది అమ్మాయి ఎవరంటే చెల్లి, సిస్టర్ వరలక్ష్మి అంటే నేనని తెలుసు. బట్ బయట ఉన్నవాళ్ళు ఎవరు ఒక్కొక్కళ్ళు 1 to 1 మాట్లాడుకున్నప్పుడు ఏ వరలక్ష్మి అంటే ఆ మచ్చి ఉంటుంది అమ్మాయి, చిలక ముక్కు ఉంటుంది అమ్మాయి అలా అంటారు. అది కూడా ఒక మంచి ఐడెంటిటీ. అవునండి. మీకు 2 పుట్టుమచ్చలు ఇచ్చారు దేవుడు, ఇక్కడ ఒకటి. స్క్రీన్ మీద మాకు ఇది బాగా కనిపిస్తుంది అప్పుడు, బట్ ఇది మేకప్ లో కవర్ చేస్తారు అనుకుంటా. ఇది యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా చిన్నదిగా ఉండేది, ఎంతో పెరిగిపోయింది అలా చిన్నగా. సో అదే ఉంటుంది ఐడెంటిటీ కోసం అని చెప్పేసి అలా ఉంచేశారు. అసలు నేను తీస్తానన్నా ఎవరు ఒప్పుకోవట్లేదు. తీసేస్తే అయ్యో మీ ఐడెంటిటీ అది ఎందుకు తీస్తారు అని. సో బేసిక్ అందరూ మీరు చెన్నైలో ఉండిపోయేసరికి తమిళేని అనుకుంటలే అనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్. అప్పుడంటే అందరూ యాక్ట్ చేసేవాళ్ళు కాబట్టి తెలుగు వచ్చింది అందరికీ, దానివల్ల తెలుగు వచ్చేమనుకుంటారు. బేసికల్గా ఎక్కడ మేడం మీ రూట్స్ అంతా? నేను భీమవరం అండి. భీమవరం అమ్మాయి మీరు? ఓకే. భీమవరం తణుకు నాన్నగారిది, భీమవరం అమ్మది. ఆ చెంట ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వీళ్ళు మా రిలేషన్స్ అందరూ ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు. నేను అంటే నాకు అసలు ఎవరూ తెలియదు, ఆ రోడ్స్ కూడా నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఒక 2 months 3 months బేబీ ఉన్నప్పుడు వచ్చేసాను నేను ఇక్కడ, అంతే. నాకు దాని తర్వాత ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు నేను మీ పెదనాన్ని పెద్దమ్మని అంటుంటే అలా తెలుస్తుంది. పాపం కొన్నిసార్లు అయితే కొంతమందిని నేను అసలు నాకు తెలియని కూడా తెలియదు, అమ్మ నేనమ్మా అంటూ ఉంటారు. సారీ నాకు తెలియట్లేదు, నేను చిన్నప్పుడే వచ్చేసాను కదా ఇక్కడ అని.
వాళ్ళు వస్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటే తెలుస్తుంది. నేను అప్పటి నుంచే బిజీ కదా. ఉమ్. దాని తర్వాత టచ్ వదిలిపోయింది. తర్వాత నాన్నగారు చాలా చిన్న వయసులోనే చనిపోవటం, అటు ఇంకా వెళ్ళలేదు. దాని తర్వాత అమ్మగారు మాతోనే ఉన్నారు. ఆవిడకి హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండటం వల్ల నేను ఇంకా అటు సైడ్కి వెళ్ళటం ఎక్కువ లేదు. బట్ నాన్న యాక్టింగ్ కోసం వచ్చారా చెన్నైకి? అవును, ఆయన యాక్ట్ చేస్తానికి వచ్చారు. యాక్చువల్లీ ఆయనకి యాక్టింగ్ ఛాన్సెస్ దొరకలేదు. రమాప్రభ గారు ఒకసారి నన్ను షూటింగ్ తీసుకెళ్తే చూసి పాప బాగుంది కదా, పాప చేత యాక్ట్ చేయించవచ్చు కదా అన్నారు. అప్పటి నుంచి ఆవిడ నోటి చలవ. థ్యాంక్స్ టు రమాప్రభ గారు. ఈరోజు వరలక్ష్మి అని మీ అందరికీ తెలుస్తుంది. మా నాన్నగారి పేరు జి ఆనంద్. ఆయన చాలా వచ్చి ట్రై చేశారు, రాలేదు. తర్వాత నన్ను చూసిన తర్వాత నేను క్లిక్ అయ్యాను. దాని తర్వాత మా సిస్టర్స్ ఇద్దరు, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. చాలా పిక్చర్స్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. ముగ్గురు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ముగ్గురు. అంటే బేసికల్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయిలు అందరూ కూడా తర్వాత పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిపోయారు చాలా మంది. శ్రీదేవి గారు మీ టైంలో ముఖ్యంగా. అలాంటిది ఎందుకని బేబీ వరలక్ష్మి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఒక్కసారిగా చెల్లెలు అవతారం ఎత్తారు? అంటే ఇండస్ట్రీ మీకు ఆ స్టాంపు గుద్దేసిందా స్టిల్గా ఉండిపోవాలి? ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వచ్చాను. ఎక్కడ బ్రేక్, ఒక స్టేజ్ తర్వాత నాకు చిన్నపిల్లని 12 ఏళ్ళు అంటే సిస్టర్గానే కదా చూస్తారు. 12 ఏళ్ళ నుంచి సిస్టర్గా చేస్తూ 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 అలా సిస్టర్గానే ఉండిపోయాను. బట్ తమిళనాడులో హీరోయిన్గా చేసినాను, కేరళలో చేశాను, కర్ణాటకలో చేశాను. బట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో చేయలేదు అంతే. హీరో సిస్టర్ అంటే మనకి అదే కదా, సిస్టర్ అంటే సిస్టరే. బట్ ఏ హీరోయిన్కి తీసిపోని అందం కదా మేడం ఇది. ఎప్పుడన్నా అనుకుంటారా, అరే నేను రాంగ్ స్టెప్ వేసానే, చెల్లెలు క్యారెక్టర్స్ చేసి అందరు ఇచ్చేసారు, లేకపోతే తెలుగులో కూడా ఒక మంచి హీరోయిన్ అయ్యేదని శ్రీదేవి లాగా? ఎందుకంటే ఏ హీరోయిన్కి తీసిపోదు మీ అందం, అంత బాగుంటారు అప్పుడు. థ్యాంక్ యూ. లేదు, నేను అప్పుడు అనుకునేదాన్ని కానీ, ఎందుకంటే నేను అందాన్ని వలన అనుకునేదాన్ని కాదు. చాలామంది కొత్త హీరోయిన్స్ని తీసుకొస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాలో కృష్ణ గారితో సిస్టర్ గారు చేసినప్పుడు కానీ, చిరంజీవి గారితో చేసినప్పుడు కానీ, అప్పుడు న్యూ కమర్స్ని తీసుకొచ్చేవాళ్ళు బాంబే నుంచి. వాళ్ళకి యాక్టింగే రాదు, చాలా జీరో అనమాట. ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండేది కాదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి 10 మంది పడి వాళ్ళని రెడీ చేసి దాన్ని అందంగా హీరోయిన్గా నిలబెట్టడానికి చాలా ప్రయత్నించేవాళ్ళు. అలాంటప్పుడు నాకెందుకు ఇలా ఎప్పుడు సిస్టర్గా ఇచ్చి నేను ఎందుకు చేయకూడదు అలా అనిపించిందే తప్ప, మనకి అందం ఒకటే కాదు, టాలెంట్ కూడా కావాలి కదా. టాలెంట్ ఉంది, ఐ నో డ్యాన్స్, యాక్టింగ్ తెలుసు, నాకు చాలా పబ్లిసిటీ ఉంది. నేను చేస్తే ఈ అమ్మాయి వరలక్ష్మి అని అందరూ చెప్తారు కదా. అలా ఉన్నా కూడా నాకు ఎందుకు హీరోయిన్గా రాలేదు అనేది కొంచెం బాధగా ఉండేది. బట్ ఈ క్యారెక్టర్లు చేయటానికి కూడా ఒక ఆర్టిస్ట్ కావాలి కదా. సిస్టర్స్లో అప్పుడు పెద్దగా ఎవరు క్లిక్ అయింది లేదు, నేను ఒక్కటే వరలక్ష్మి. దాని తర్వాత చాలామంది వచ్చారు. సిస్టర్ అంటే వరలక్ష్మి అని అప్పట్లో, అమ్మ అంటే అన్నపూర్ణ గారు లాగా, అంతే, సిస్టర్ అంటే వరలక్ష్మి. అదొక బ్లెస్సింగ్ లాగా ఉండేది. కానీ ఎందుకంటే కొంచెం నాకు కూడా ఈ షార్ట్ డ్రెస్సెస్ అవన్నీ కొంచెం కన్వీనియంట్ లేదు. అందుకని ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్ క్యారెక్టర్స్. బట్ వేసిన కొత్తల్లో హీరోస్ ఎక్కువ ఫీల్ అయ్యి అంటారు, అరే ఇంత అందమైన అమ్మాయిని హీరోయిన్గా కాకుండా మన పక్కన సిస్టర్ రోల్స్ చేపిస్తున్నామే మనం, సిస్టర్ పిలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయిన హీరోస్ ఉండరు కదా. అంటారు కూడాను, మానేస్తారు కూడా సెట్లో, ఎందుకురా ఈ చెల్లిగా చేయిస్తున్నారు అని. కానీ నిజంగా అలా అయిపోయిన తర్వాత అందరూ ఆన్ సెట్లో కూడా నేను చాలా కొంచెం ఇన్నోసెంట్గా ఉండేదాన్ని. మరి ఆర్టిస్ట్ అంటే సో టాలెంటెడ్గా నేను చాలా ఇన్నోసెంట్గా ఉండేదాన్ని. అందరూ ఓకే సిస్టర్ అంటే ఓకే, వాళ్ళు కూడా ఓకే. కొంతమంది అనుకుంటా ఉండేవాళ్ళు, విన్నట్టు ఉండిపోయేదాన్ని. బట్ కృష్ణ గారికి చెల్లెలుగా చేసిన సినిమాలలో నిజంగా కృష్ణ గారు వరలక్ష్మి గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళ అనేలా ఒదిగిపోతారు. ఆ కాంబినేషన్ మీరు వర్కౌట్ చేసుకున్నారా ఆఫ్ స్క్రీన్, లేకపోతే అలా వర్కౌట్ అయిపోయింది? అది యాక్చువల్లీ చెప్పారా అప్పుడు? చెప్పేవాళ్ళు ఎవరన్నా? చాలామంది చెప్పారు. నాకే తెలియకుండా ఆయన అంటే నాకు చాలా అన్నయ్యగా చాలా ఇష్టం. ఆయన కూడా మీకు తెలుసు కదా, కృష్ణ గారి సెట్లో ఎవరితో మాట్లాడరు, అసలు ఏమీ మాట్లాడరు. అలాంటిది ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు నా దగ్గర.
అస్సలు ఒక సింగిల్ మాట కూడా ఇప్పుడు ఎవరిని అన్నారు అనుకోండి, అప్రిషియేట్ చేయరు ఆయన ఎవరిని. ఆయన అప్రిషియేట్ చేస్తారు నన్ను. నాకు అందే చాలా సంతోషంగా ఉండేది. బాగా చేసావమ్మా, చిన్నపిల్లవైనా కొన్ని డీప్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగా చేసావు. బ్రహ్మాస్త్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ప్యారు, ఒక గుడ్డమ్మాయి క్యారెక్టర్. గుడ్డమ్మాయి అంటే కళ్ళు లేకుండా కూడా మనం వచ్చి ఆ ఫీలింగ్స్ చూపించేది కొంచెం కష్టం. కొన్ని సీన్స్ అలా ఉండినాయి. ఆయన అప్రిషియేట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన ఈరోజు మనలో లేరు. నాకు రియల్ లైఫ్లోనూ బ్రదర్ లేరు. వాళ్ళందరూ ఆల్ హీరోస్ నా బ్రదర్ అనుకున్నాను. ఈయన చాలా 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 ఇష్టం నాకు. ఆయన లేరు ఈరోజు. చాలా ఎమోషనల్ అయ్యారంటే ఆ రోజంతా మీరు? చాలా అసలు బ్లాంక్ అయిపోయింది. ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. అంటే పోయిన లాస్ట్ ఇయర్ చాలామందితో నేను అందరితో మ్యాక్సిమం యాక్ట్ చేస్తున్నాను. చలపతి అంకులు, సత్యనారాయణ అంకులు, అందరూ చాలామందితో నేను యాక్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళందరితో యాక్ట్ చేస్తాను అనుకున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ చెల్లెలుగా ఇంతమంది స్టార్స్ చేశారు కదా మేడం, ఏ హీరో ఎక్కువ ఓన్గా ఫీల్ అవుతారు? ఒక ఫ్యామిలీ లాగా, నిజమైన చెల్లిలాగా ఫీల్ అయ్యి స్క్రీన్ మీద అది పండించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే హీరో అంటే కృష్ణ గారు కాకుండా ఇంకెవరన్నా చెప్తారా మీరు? వేరే హీరో వచ్చి చెప్పాలంటే నాగార్జున గారు. అప్పట్లో ఆయన చాలా కొత్త. నేను అప్పటికే చాలా చేస్తున్నాను పిక్చర్స్. ఆయన కూడా ఏంటంటే మేకప్ కూడా నేను ఒక ఇంతకుముందు నుంచి చేసి వచ్చిన ఆర్టిస్ట్ అని ఎప్పుడు చూడలేదు. ఆయన కొత్త, అప్పట్లో కొత్తవి. మేము కలెక్టర్ గారు అబ్బాయి అవి చేసినప్పుడు కొంచెం మేకప్ ఎక్కువ వేసినా కూడా ఎందుకమ్మా వద్దు, ఆయన అసలు ఆయన లెవెల్కి నా మేకప్ గురించి చెప్పాల్సిన అవసరమే వద్దు. ఈ వద్దు, నీ క్యారెక్టర్కి ఇది వద్దు, వాళ్ళు హీరోయిన్లు వాళ్ళు వేసుకొని నువ్వు బాగుండమ్మా, నువ్వు సాఫ్ట్ అలాగే వేసుకో, ఇవన్నీ వద్దు, ఈ బ్లషెస్ ఇవన్నీ వద్దు, నీ మీద సింపతి రావాలి అని అదే ఓన్ చేసుకునేలాగా నాగార్జున గారు. నాకైతే ఒకసారి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్లో కోపం వచ్చింది, ఏంటి నా మేకప్ని అలా అంటున్నారు అని. దాని తర్వాత అర్థమైంది, నా క్యారెక్టర్ని ఆయన అంతా ఎవరికీ చెప్పలేదు, నాకు చెప్తున్నారంటే ఆయన మనల్ని ఎంత వచ్చి ఓన్ సిస్టర్గా అనుకుని అలా చెప్తున్నారు, మనం తీసుకోవాలి దీన్ని అని. నాకు అన్నయ్యే కదా, ఏంటే నాన్నగారికి బిడ్డగా చేశాను, ఈయనకి చెల్లిగా చేశానంటే నాకు అన్నయ్యే కదా ఆయన. ఆయన అందుకని చెప్పి అప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి నేను మేకప్ కూడా చాలా కరెక్ట్ చేసుకున్నాను. ఆయన కూడా చాలా న్యాచురల్గా ఉంటారు కాబట్టి ఆయనకి అప్పటి నుంచి వచ్చిన ఆర్టిస్టులాగా బ్లష్ అంతా వేసేసుకొని యాక్ట్ చేస్తుంటే విక్కీ దాదా ఆ టైంకి వచ్చేసరికి ఆయన చెప్పారు ఒకరోజు, వద్దు అంత వద్దు, లైట్ చేసుకో, నువ్వు నీ క్యారెక్టర్స్ వేరు, వాళ్ళని చూసి నువ్వు కంపేర్ చేసుకోక, నీది సాఫ్ట్ క్యారెక్టర్ అలా తీసుకొచ్చే. ఫస్ట్ కోపం వచ్చినా కూడా తర్వాత హీస్ రైట్ అని చాలా పిక్చర్స్ నన్ను నా క్యారెక్టర్ తగ్గట్టు మేకప్ కూడా తగ్గించుకొని ఆయన చెప్పినట్టే. ఆయన చెప్పబట్టే ఈరోజు మీ మీద ఎంత సింపతి ఉంది. కరెక్టే కదా. ఏంటే మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మన ఇష్టానికి మేకప్ చేసుకుంటాము. చెప్పడానికి కూడా కొంతమంది న్యూ డైరెక్టర్స్ వస్తున్నారు కదా. అప్పట్లో నేను రాఘవేంద్రరావు గారి ఫస్ట్ పిక్చర్ నేను చేస్తున్నాను, బాబు పిక్చర్. ఆయన పిక్చర్స్ అన్నిట్లో నేను చేస్తున్నాను. అందరూ వచ్చి ప్రతి వాళ్ళు చెప్పరు మేకప్ గురించి. ఇంకా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మేకప్ ఎవరు ఇన్వాల్వ్ ఆ టైంలో కూడా ఆయన చెప్పారు. అండ్ ఆ టైంలో ఎలా చెప్తారో అన్ని సినిమాలలో హీరోయిన్ సావిత్రి, వాణిశ్రీ ఉండేవాళ్ళంట అని, అన్ని సినిమాలలో చెల్లెలంటే వరలక్ష్మి ఉండేవాళ్ళు. అవును, అలా చెప్పుకునేవాళ్ళు. అలాగే బాలకృష్ణ గారు కూడా చాలా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది, మా కెమెరామ్యాన్ గారు మోహన్ కృష్ణ గారు అందరూ బాగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మా చెల్లెలని.